స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా గైస్, మనకు ఫైనల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నవంబర్ లాస్ట్ వీక్లో ఖచ్చితంగా మనకైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా నిర్వహిస్తారని అయితే చెప్పా కదా. ఫైనల్గా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ వచ్చేసింది. గైస్, అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అయితే ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఫటాఫట్ ఇంక అన్నీ కూడా మనకు వరుసగా జరిగిపోతాయన్నమాట. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. వెబ్ ఆప్షన్స్ అన్నీ ఏ విధంగా పెట్టుకోవాలి, మనకి ఇంకా చూసుకున్నట్లయితే వెబ్సైట్ కూడా విత్ ఇన్ ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ అయితే మనకు యాక్టివేట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. గైస్, మనకి ఇంకా వెబ్సైట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఎవరైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ కోసం అయితే ఎదురు చూసారో ప్రతి ఒక్కరికి ఎన్నో రోజుల తర్వాత చూసుకున్నట్లయితే లేట్ అయితే చాలా అయింది. కాకపోతే ఫైనల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద అయితే గమనించండి. ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అడ్మిషన్స్కి బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కోర్సులకి అయితే అటెండ్ కావమని, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ కమ్మని డేట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే గమనించండి. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. 29/11 అంటే మనకు రేపటి నుంచి చూసుకున్నట్లయితే డిసెంబర్ 2 వరకు అయితే మనకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. వెబ్సైట్ లింక్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. గైస్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఎదురు చూశారు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఎంపీసీ స్టూడెంట్స్ కూడా మెన్షన్ అయితే చేశారనమాట. మనకు ఎంపీసీ స్టూడెంట్స్ కూడా 4th ఫేజ్ ఒకవేళ నిర్వహించే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం మనకు డిఫరెంట్ వెబ్సైట్స్, మీరు అందులో ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. బీ ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ అయితే సపరేట్ వెబ్సైట్ అయితే ఉంటుంది. మెయిన్గా అయితే ఒక్క కామెంట్ అయితే చేయండి గైస్ నా కోసం అయితే. కౌన్సిలింగ్ అప్డేట్ ఇచ్చా కదా, మర్చిపోకండి నన్ను అయితే మళ్ళీ చెప్తున్నా.